నువ్వే తప్పు చేయకుండా అంత పెద్ద శిక్ష ఎందుకు అనుభవిస్తావు పార్వతి? ఈ ఇంట్లో అనర్థాలన్నీ ఆ రాక్షసి నీలాంబరి వల్ల జరుగుతున్నాయి. ఎవరి వల్ల ఏమవుతుందో కానీ నాకు మనసిచ్చి నా మెడలో మీరు తాళి కట్టినందుకే కదా పెద్దబాబు గారి బాధలన్నీ. అబద్ధమే ఆడని మారాసు అమ్మ దగ్గర పదే పదే అబద్ధం ఆడుతుంటే దానికి కారణం నానేనని నా మీద నాకే కోపం వస్తుంది. ఒక అబద్ధాన్ని దాసనీకి ఇంకెన్ని అబద్ధాలు ఆడతామో. నన్ను మీ భార్యనని చెప్పే పరిస్థితి వచ్చేదాకా నన్ను పని మనిషిగానే ఉండడం మంచిదనిపిస్తోంది పెద్దబాబు గారు. పార్వతి, నా జీవితంలో నాకు ఇంత సంతోషం అంటూ ఉందంటే అది నీ వల్లనే. నువ్వు భయపడి నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే నాకు బాధేస్తుంది. మీరెప్పుడు నవ్వుతూ తిరిగేటోళ్ళు. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక ఆ నవ్వు ఈ 4 గోడల మధ్య నేనున్నప్పుడే వస్తుంది. అమ్మగారి ముందున్నప్పుడు ఆ నవ్వు లేదు. ఎట్ట చెప్పాలన్న ఆలోచనే ఉన్నది. నిన్ను అమ్మ ముందు నిలబెట్టి ఈ ఇంటి పెద్ద కోడలని చెప్పాలని ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంటుంది పార్వతి. కానీ జరిగే పరిణామాల్ని నేను తట్టుకోగలిగినా నువ్వు తట్టుకోలేవేమోనని ఆగిపోతున్నాను. నానే కాదు పెద్దబాబు గారు, మా అయ్య కూడా భయపడతాడు. మా తమ్ముడు వెనక్కిపోతాడు. చేతులు కట్టుకొని అమ్మగారి ముందు నిలబడేవాళ్ళు తప్పైపోయిందని కాళ్ళట్టుకుంటారు. మీ కాళ్ళు కడిగి అల్లుడికి సేవ చేసుకోవాలని మీరనుకుంటారు. అది జరగకపోయినా నన్ను భార్యం చేసుకున్నారు. కానీ ఆ నిజం తెలిస్తే వాళ్ళకి భారం అవుతుంది. ఈ పార్వతి దూరం అవుతుంది. నువ్వు ఎంత దూరం ఆలోచించావో అర్థమవుతుంది పార్వతి. కానీ ఇలాగే ఉంటే నీలాంబరి ఇంటిని ఆక్రమించుకుంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,